జగన్ టైంలో విశాఖలో కుంభకోణం జరిగిందంటే ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి అని ఆరోపిస్తే ఆ భూముల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మ్యూటేషన్ చేసినటువంటి అంశం పెద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ విషయం మీద ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏదైనా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు అందుబాటులో లేకపోయినా అనుమానం ఉన్న వాటిని నోషనల్ ఖాతాలు నమోదు చేస్తారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రెవెన్యూ శాఖ ఒక ఖాతా నెంబర్ ఇస్తుంది. ఒక వ్యక్తికి వేరువేరు గ్రామాల్లో భూములు ఉంటే వేరువేరు ఖాతా నెంబర్లు వస్తే నోషనల్ ఖాతా నెంబర్లో అంకెలు ఎక్కువ ఉంటాయి, చూడగానే తెలిసిపోతుంది. అయితే విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ తహసీల్దార్ లాలం సుధాకర్ నాయుడికి చెందిన ఖాతా నెంబర్ 9102 మీద మాత్రం సుమారు 400 ఎకరాల పైచీలకు ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉన్నాయి. పెందుర్తి, చనముషిడివాడ, గుర్రంపాలెం, మొదపాక, గొర్రపల్లి, పొర్లుపాలెం, పెనగాడి, పెదగాడి, నరవ, పులగాలపాలెం, రాజయ్యపేట, సరిపల్లె, సౌభాగ్యపురం గ్రామాల్లో వివిధ సర్వే నెంబర్లు ఇవి ఉన్నాయి. మీ భూమిలో చూస్తే ప్రతి గ్రామంలో ఆ ఖాతా నెంబర్ 9102 మీద ఆయన పేరుతోనే భూములు కనిపిస్తున్నాయి. కొన్ని అనువంశికంగా వచ్చాయని, కొన్ని బహుమానంగా వచ్చాయని, కొన్ని కొనుగోలు చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. ఈ ఖాతా ఆయన ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండడం గమనార్హం. పెందుర్తి సహా అనేక మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన సుధాకర్ నాయుడు గత అక్టోబర్ 15 చనిపోయారు. ఆయన పేరుతో ఉన్న కొన్ని భూములకు సంబంధించి గత నెల 2న ఇతరుల పేర్ల మీద మ్యూటేషన్ జరిగింది. ఆ వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. ఎవరు చేయించుకున్నారనేది మాత్రం లేదు. అవన్నీ మండల కార్యాలయం రికార్డుల్లోనే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి పేరుతో ఎవరు దరఖాస్తు చేశారనేది ఇక్కడ ముఖ్యం. పులగాలపాలెం సర్వే నెంబర్ 128లో 3.14 ఎకరాలు, 146లో 146/4లో 1.62 ఎకరాలు, ఇలా సుమారు 10 ఎకరాల వరకు చేతులు మారాయి. వీటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. ఈ అంశాన్ని రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావిస్తే హక్కుదారులు ఎవరో తెలియకపోవడం వల్ల అప్పటి తహసీల్దార్ సుధాకర్ నాయుడు ఖాతా నెంబర్ నమోదు చేసి ఉంటారని, అందులో మోసం ఏమి ఉండదని సమర్థించుకున్నారు. సాధారణంగా ఇలాంటి భూములకు నోషనల్ ఖాతాలు నమోదు చేస్తారు. ఇక్కడ సుధాకర్ నాయుడు ఒకటే ఖాతా ఉంది. పొరపాటున ఆయన పేరు నమోదు చేసి ఉంటే ఆయన చనిపోయిన తర్వాత వాటిని ఇతర ఖాతాలకు మళ్లించాల్సి ఉంది. రీసర్వే జరిగినప్పుడైనా ఈ తప్పులు సరిదిద్దాల్సి ఉంది. రెవెన్యూ రికార్డు తప్పులు ఉన్నాయని కొందరు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పెందుర్తి తహసీల్దార్ కార్యం చుట్టూ తిరుగుతున్నారు. సుధాకర్ నాయుడు పేరిట 100 ఎకరాల భూములు ఉన్నాయనే విషయం వారి దృష్టికి వచ్చింది. దాని మీద స్థానిక అధికారులు ప్రశ్నించారు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారులు కలిశారు. వాళ్ళు తప్పు జరిగింది అంటున్నారే తప్ప దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం మీద పెందుర్తి తహసీల్దార్ ఆనందకుమారి ఫోన్లో ఆంధ్రజ్యోతి సంప్రదించేది ప్రయత్నిస్తే ఆయన నుంచి స్పందన లేదు. ఈ కుంభకోణం ఏంటో ఒకసారి వెరిఫై చేస్తే బాగుంటుంది.